మీరు వెళ్ళి ఊళ్ళో జనాన్ని పాడుపడ్డ బావి దగ్గర తీసుకొచ్చేయండి. అలాగే. రే అక్కలా ఉందిరా. గురి సరిగ్గా గుండెలో చూసి పెట్టు. తప్పిందో నా చేతిలో తప్పించుకోవటం కష్టం. మా ఊరి దేవుడు మహిమ గలవాడ్రా. ఆయన్ని ఊరు దాటించడం నీ వల్ల కాదు. అయితే ఆ దేవుణ్ణి వచ్చి నిన్ను కాపాడమన్నా. గురుగారు మేకులు దెబ్బ చూపించారు గురుగారు. సర్వీస్ లో నాకు ఇంటరాగేషన్ రాదని ఎగతాడు చేసావు కదరా. ఓ కానిస్టేబుల్ నేరస్తుని కొడితే అది డ్యూటీ, ఎస్ఐని కొడితే అయ్యా అది పుణ్యం కొద్ది పురుషుడు పాపం కొద్ది అల్లుడని మహా గొప్పలుడు దొరికాడు. ఇప్పుడు కాలు కడిగి కన్యాదానం చేసి ఏ సెంట్రల్ జైలుకు కాపురం పంపించు. ఎలా ఆడు నువ్వు కాకపోతే నా కూతురికి మొగుడే దొరకడా? ఆయన సంగతి నీకు తెలియదు. జేబులో చెయ్యి పెట్టడు కానీ పెట్టాడంటే చొప్ప దూసినట్టు చూయడమే. లక్షలు పడేసి 1,00,000 మంది మొగుళ్ళు లక్షణమైన మొగుడు దగ్గర దొంగోడు పోలీసు పట్టుకున్నాడు. అసలు దొంగ దొరికాడమ్మా. మాధవ విగ్రహం దొంగతనం చేయలేదు. అమ్మ మాలతి, మాలతి, మాలతి అమ్మా, అమ్మ మాలతి, మాలతి, అమ్మ మాలతి. నారాయణ 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 కేశవాయ నమః. క్షమించండి సార్, మిమ్మల్ని రౌడీని ఒకే తాడితో కట్టాం. పై ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళు వచ్చేస్తున్నారు. అప్పటిదాకా మీకు ఇబ్బంది తప్పదు. అయ్యో పాపం. ఆగరా, నా కూతురు పెళ్లి చూడకుండా వెళ్ళిపోతున్నాయి. పెళ్లి చూడడానికి మనసు ఒప్పుకోకపోతే కనీసం పెళ్లి కొడుకునైనా చూడు. అబ్బాయి బాగున్నాడా? నీకు నచ్చాడా? ఇంకా దయచేయి. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి.
ఏంట్రా నోట మాట రావట్లేదా? నువ్వు అప్పుడప్పుడు దొంగ నాటకాలు ఆడి నాకు బీపీ పెంచేవాడు కదా, అందుకే నీకు చిన్న జరికిచ్చా. మహాప్రభువులు అయ్యా పెద్ద మనసుతో ఈ వివాహానికి అంగీకరించారు, అలాగే మంచి మనసుతో రుక్మిణి మాధవుల వివాహానికి కూడా అంగీకరించారంటే సింగిల్ మంత్రానికి డబుల్ పెళ్లిళ్ళు. గురుగారు ఒకటే సంభావనిస్తే నీ వాటా కట్టు. ఇదిగో నాయుడు గారు, మావాడు మీసం మేలేశాడు, తొందరగా ఒప్పుకోండి, లేకపోతే మీ అమ్మాయిని లేకపోతాడు. చచ్చిన ఒప్పుకోడండి. అసలు ఈ పోలీసులు నమ్ముకో లాభం లేదు. చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి బెల్ ట్రైన్ దించాల్సిందే. మిలిటరీ అమ్మో నాయుడు గారు, అయ్యో ఈ గుద్దుడు మీరు 12 ఏళ్ల క్రితం గుద్దినట్టయితే నాకు ఈ బెల్ట్ బాధ తప్పేది, ఎప్పుడో సెటిల్ అయి ఉండేవాడిని. నా గుద్దుడు లక్ష్మి. గోంగూర మనం కేసు గెలిచాం. ఏంటి వాడిద్దరు రాజీ పడ్డాక? రాజీ పడిపోయారా? ఆ, నో, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇండియాలో ఇలా గొడవలు పడిన వాళ్ళందరూ రాజీలు పెడితే నాలంటి వాళ్ళు ఎలా బతకాలి? గోలీ సోడా తాగి. మాధవా నువ్వు శోభనానికి రెడీ అయిపో, నేను ఫీజు పీకడానికి రెడీ అయిపోతాను. ఏడి ఏ శోభన రాత్రి కూడా కప్పు కన్నాలేసే బుద్ధి పోనిచ్చుకోవా? ఇలా వస్తేనే కానీ మనం ఊట రాదు. మరి నువ్వేంటి? దా.